కట్టప్ప సమరశంఖం పూరించు. ఇంకేం పూరిస్తాను తల్లి, నా గుండె మీద ఉన్న రెండింటికలు కూడా ఊడిపోయినాయి. గోవిందా గోవిందా అంటే ఇంకా అర్థం కాలేదా తల్లి? ఇరు దేశాల మధ్య యుద్ధాలు ముగిసిపోయాయి. ప్రపంచ దేశాలకు ఒక గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్. ఎస్ 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 అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య 3.5 నెలల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధానికి ఎండ్ కార్డు పడిందో చీయా. నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారి బర్త్డే సందర్భంగా ఒక శాంతియుతంగా పరిష్కారం చేసుకుందామని చెప్పేసి ఒక అధికారికంగా ప్రకటన చేయడం జరిగిందనమాట. వావ్ సూపర్ అనమాట. ఇక అమెరికా, ఇరాన్ దేశాలు కూడా అధికారికంగా ప్రకటించాయన్నమాట. ఇక ఈ యుద్ధానికి వీడ్కోలు పలకాలని చెప్పేసి క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. జూన్ 19వ తారీఖున స్విట్జర్లాండ్ లోని ఇక ఒప్పంద పత్రాలు రాసుకుంటారు కదా, ఎందుకంటే నోటి మాటలు జల్లవు, అప్పుడప్పుడు ఖచ్చితంగా రాతపూర్వకంగా ఉండాల్సింది అని చెప్పేసి సంతకాలు మాత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. హార్మోన్ జలసంధి గేట్లు ఎత్తివేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కి సంబంధించినటువంటి సమస్యలు ఇక నుంచి ఉండబోవని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ట్విట్టర్ లో ఒక కమెంట్ ను కూడా పోస్ట్ చేయడం జరిగింది. ప్రపంచ దేశాలారా ఇక ఇంజన్లు స్టార్ట్ చేయండి అని చెప్పేసి అన్నారనమాట. అంటే ఇక ఓడలకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అనమాట. ఫ్రీగా ఉచితంగా రావచ్చు పోవచ్చు అని చెప్పేసి సైనికులు కూడా తమ యొక్క యుద్ధాన్ని విరమించుకున్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. అయితే మరి ఈ యుద్ధానికి మధ్యవర్తిత్వం వహించినటువంటి ఖత్తర్, పాకిస్తాన్, అరేబియా ఇంకా కొన్ని దేశాలు కూడా మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపే విధంగా శాంతి చర్చలకు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. వావ్ క్లాప్ సూపర్ సూపర్ కదా. సీజ్ ద ఫైర్ సీజ్ ద ఫైర్ సీజ్ ద ఫైర్ ఆపేషన్ అనమాట. ఇది 60 రోజుల వరకేనా అనమాట. అన్ని కండిషన్స్ అయితే ఒప్పందం కాలేదు, బట్ 60 రోజుల వరకు అయితే యుద్ధాన్ని ముగించాలని చెప్పేసి ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక కొన్ని అణుబాంబులకు సంబంధించిన ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాటి గురించి కూడా కొలికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎనివే అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ అండర్లైన్ టుడే విత్ సోముగాడు వాయిస్తో మరొక అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్నాం. అందరూ సెలవు, నమస్తే, టాటా.